శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయార్ల వారికి నమస్కరించుకొని శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 14వ అధ్యాయము గురుని లక్షణం నుండి 9వ కందార్థము క్రమ సంఖ్య 229. దృష్టాంతమెరుకకేదని యోష్టము గదిలించగా నియరులు కలనుచున్ ద్రాష్టాంతమడుగ బోధకు స్పష్టముగా కర్పూరము దీపము జూపావోయి ఈ యుక్తి లోపము జేయకోయి తుష్టి నొందేరిట్లు తోచి చెప్పితివేని శ్రేష్టమౌ ఈ బోధ చేకొన్నవారు దీపము జూప ఓయి ఈ యుక్తి లోపము జేయకోయి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 14వ అధ్యాయము గురుని లక్షణము నుండి ఈరోజు మనము 9వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 229. క్రిందటి కందార్థములో పరిపూర్ణ బోధ మర్మధర్మములు తెలియని గురుమూర్తిని ఆశ్రయించిన శిష్యుడు జన్మరహిత స్థితిని పొందలేడు. కనుక ఆ గురువు శిష్యుడు ఇద్దరు కూడా ఆ పరిపూర్ణ బోధ నెరిగిన మరొక గురువుని ఆశ్రయించవలసి వచ్చును. ఎట్లంటే ఆ ఈశ్వరుని వరము వలన పుట్టిన శిఖండి జన్మతః స్త్రీ, ఆ జన్మతః స్త్రీ అంటే ఈశ్వరుని వరం వలన పుట్టిన శిఖండి జన్మతః స్త్రీ. మరి అట్టి వాని భార్య తన భర్త పురుషుడు కాదని తెలుసుకొని తన తండ్రికి తనకు తన భర్తకు ఇద్దరికి పెండ్లి కుమారులను తెస్తే నేను నీ అల్లుడు వరియింతుమని చెప్పా. అంటే నీ అల్లుడు శిఖండి, నేను ఇద్దరము పెళ్లి చేసుకునేదము అని లేఖ వ్రాసి ఆమె పంపినట్లుగా తద్విధంగా గురు శిష్యులు ఇద్దరు కూడా పరిపూర్ణ బోధ నెరిగిన గురువును ఆశ్రయించవలసి వచ్చును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము గురుని లక్షణములో 9వ కందార్థము క్రమ సంఖ్య 229. ఈ కందార్థము మంత్రద్వయమును దృష్టాంతములతో
వివరించి నిరూపించవలనని తెలియజేస్తున్నారు. ఈ కన్నార్థములో దేని తెలియజేస్తున్నారు? మంత్రద్వయమును. ఆ మంత్రద్వయమును ద్రాష్టాంతములతో వివరించి వస్తునిశ్చయ జ్ఞానం ద్వారా నిరూపించవలనని తెలియచేస్తూ ఉన్నారు ఈ కన్నార్థమును. దృష్టాంత మెరుకకేదని యోష్టము కదిలించగానే దృష్టాంత మెరుకకేదని యోష్టము కదిలించగానే ఎర్లుకలనుచున్ ద్రాష్టాంత మడుగబోధకు స్పష్టముగా కర్పూరము దీపము చూపబోయి ఈ యుక్తి లోపము చేయకోయి తూష్టి నొందెదరిట్లు తోచి చెప్పితివేని శ్రేష్టమౌ ఈ బోధ చేకొన్నవారు దీపము చూపబోయి ఈ యుక్తి లోపము చేయకోయి. శిష్య, యొరులు అనగా ఇతర సాంప్రదాయకులు. యొరులు అనగా ఇతర సాంప్రదాయకులు. ఓష్టము అనగా పెదవి. ఓష్టము కదిలించగానే అనగా పెదవి కదిలించగానే మాట్లాడుట మొదలు పెట్టగానే ఈ పెదవి కదిలించి మాట్లాడుట మొదలు పెట్టగానే అదృష్టాంత మెరుకకేదని ఎరుక లేకపోవుటకు ఉదాహరణ ఎటువంటిదని కలననుచున్, కల వంటిదని. ద్రాష్టాంతం అడుగ బోధకు అనుభవపూర్వకంగా మెలకువ పొందిన విధానం ఎట్లు అస్పష్టంగా ఎట్టి సందేహము లేకుండా తెలుపమన్నారు. చూడు, హోష్టము అనగా పెదవి కదిలించగానే మొట్టమొదట ఆ శిష్యుడు వచ్చి కూర్చున్నప్పుడు ఆ శిష్యునికి ఆ గురుదేవుడు పెదవి కదిలించగానే మాట్లాడటం మొదలు పెట్టగానే దృష్టాంతం ఎరుకకేదని, అంటే ఎరుక లేకపోవటకు ఉదాహరణ ఎటువంటిదని అంటే కల వంటిదని. ద్రాష్టాంతం అడుగబోధకు అనుభవపూర్వకంగా మెలకువ పొందు విధానం ఎట్లో అది స్పష్టంగా సందేహము కలగకుండగా కర్పూరము దీపము చూపబోయి, కర్పూరము దీపము చూపబోయి, ఆ కర్పూరమును నిప్పును చూపించుము, రెండింటిని. ఈ యుక్తికి అంటే ఈ విధానమునకు లోపము చేయకోయి. ఏ మాత్రము తక్కువ చెయ్యకు. అంటే ఇతరులు ఎరుకకు దృష్టాంతము ఏదని పెదవి విప్పి అడగగానే కళ అని చెప్పుము. ఇతరులు ఎరుకకు దృష్టాంతం ఏదని పెదవి విప్పి అడగగానే కళ అని చెప్పుము. అంటే ఇక్కడ దృష్టాంతము ఎరుకకు చెప్పుతున్నారు. అంటే ఎరుక లేనిదే
ఉన్నట్లు తోచుచున్నది అని నిరూపించుటకు ఉదాహరణగా కలలో తోచిన జగత్తు లేనిదే ఉన్నట్లు తోచబడుతున్నది కదా. అని చెప్పినతో సరిపడును. బోధకు అనగా పరిపూర్ణమునకు ప్రత్యక్ష ప్రమాణమును చెప్పమనినచో ద్రాష్టాంతము కర్పూర దీపశిఖను చూపించి సమాధానపరచుము. అంటే బోధకు అనగా జ్ఞానము ఆ పరిపూర్ణ పరబ్రహ్మమునకు అని అర్థము. ఆ పరిపూర్ణ పరబ్రహ్మము ప్రమాణం అప్రమేయములు కానిది, ప్రమాణము కానిది, అప్రమేయము కానిది కనుక పరిపూర్ణమే ఉన్నది అనుటకు ఎరుక లేదని నిరూపించుటయే. అపరిపూర్ణమును చూపేందుకు కాదు గనుక అది ప్రమాణ అప్రమేయములు రెండు కానిది గనుక పరిపూర్ణము ఉన్నదనుటకు ఎరుక లేదని నిరూపించుటయే. అంటే ఆ పల్లెములో కర్పూరము ఉంచి వెలిగించినచో చూడు, మొట్టమొదటి ఏమున్నది? ఉత్త పల్లెమున్నది. ఏమీ లేని పల్లెములో ఆ కర్పూరమును ఉంచి వెలిగించి అనగా అగ్నిశిఖ వెలిగి ఆవల కర్పూరము శిఖ రెండునూ లేకపోయి, ఇక రెండు లేకపోయిన తరువాత ఇంకేమున్నది? మొదటి నుండి ఉన్న పల్లెము నిర్వికారంగా ఉన్నది. అంటే మొదటి నుంచి ఉన్నది పల్లెమే. ఆ కర్పూరము శిఖ నిప్పు రెండు రానప్పుడు అది ఉన్నది ఉత్త పల్లెం మాత్రమే. పల్లెము వలన కర్పూరము రాలేదు. పల్లెములో కర్పూరము ఉన్నది. పల్లెము వలన కర్పూరము రాలేదు. పల్లెములో కర్పూరము ఉన్నది. మరి జ్ఞానాగ్నిశిఖ వలన కర్పూరము లేకపోయినది. చూడు, జ్ఞానాగ్నిశిఖ వలన కర్పూరము లేకపోయినది. అంటే ఇక్కడ మనము విచారించినప్పుడు ఏమవుతుంది? కర్పూరమునకు ముందు కర్పూరము ఉన్నప్పుడు, కర్పూరము అగ్నిశిఖ ఉన్నప్పుడు, తిరిగి వెలిగి లేకపోయిన తర్వాత పల్లెము నిర్వికారమై ఉన్నట్లు. చూడు, కర్పూరం ఆ యొక్క పల్లెము మొట్టమొదట నిర్వికారంగానే ఉన్నది, చివరిలో కూడా నిర్వికారంగానే ఉన్నది. కానీ మధ్యలో మాత్రము ఆ కర్పూరము శిఖ ఈ రెండు వచ్చి ప్రకాశించి లేకుండా పోయినాయి. అట్లునే ఎరుకకు ముందు ఎరుక లేకపోయిన తర్వాత కూడా పరిపూర్ణము శాశ్వతమై నిర్వికారమై ఉన్నది. అట్లునే ఆ పైన మనము ఉదాహరణ ఏ విధంగా తెలియజేసుకున్నామో తద్విధంగానే ఎరుకకు ముందు ఎరుక లేకపోయిన తర్వాత కూడా పరిపూర్ణము శాశ్వతమై నిర్వికారమై ఉన్నది. పరిపూర్ణములో ఎరుక లేనిదే. అయితే ఆ పరిపూర్ణములో ఎరుక లేనిదే అయినా కూడా తనకు తానే వచ్చి తనకు తానే లేకపోతున్నది. ఆ కర్పూరము నిప్పు వలె. అట్లనే
పరిపూర్ణములో ఎరుక లేకనే తనకు తానే వచ్చి తనకు తానే లేకపోతున్నది. పరిపూర్ణము కర్తృకార్యములు కానిదై ఉన్నదని నిరూపణ చేసినచో బోధ చక్కగా అవగాహన కలుగును. అప్పుడు కదా తూష్టి నొందెదరు, సమాధాన పడెదరు. ఇట్లు తోచి చెప్పితివేని, ఈ విధముగా సమాధాన పరిచితివేని శ్రేష్టమౌ ఈ బోధ చేకున్నవారు ఉన్నతమైన భావము నందు ఆరూఢత చెందిన వారైతే, శ్రేష్టమౌ ఈ బోధ చేకొన్నవారు అనగా ఉన్నతమైన భావమునందు ఆరూఢత చెందిన వారైతే, అంటే ఈ విధముగా శ్రేష్టమైన ఈ బోధను ద్రాష్టాంతములతో నిరూపించి చెప్పినచో ఈ బోధ తెలుసుకునేవారు సంతృష్టి పొందెదరు. కనుక ఈ యుక్తికి లోపము చేయకుము. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని తమ తమ గురువుల ద్వారా ద్రాష్టాంతములతో వస్తునిశ్చయంగా తెలుసుకోమని తెలియజేస్తూ, అప్పుడే తమకున్నటువంటి యొక్క సంశయం తీరుతుందని కోరుకుంటున్నాను. కనుక మీరు కూడా తమ తమ గురువుల ద్వారా విచారణ చేసి తెలుసుకోండి ఈ కందార్థ భావాన్ని. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.